పరిశుద్ధుడు యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామములో ఈ నూతన సంవత్సరపు ఆరాధనకు వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట నా శుభములు తెలియజేస్తున్నాను. ఈ 2012వ సంవత్సరంలో దేవుడి పరిచర్యను జ్ఞాపకం చేసుకొని ఈ పరిచర్యలో ఉన్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని మనందరికీ దేవుడు అనుగ్రహిస్తున్న వాగ్దానము ఇది మొదలుకొని మితి లేకుండా వృద్ధియు క్షేమమును మీకు కలుగు చేసేదను అని దేవుడు మనతో వాగ్దానం చేస్తున్నాడు. ఈ రాత్రి ప్రార్థనకు వచ్చిన ప్రియ సహోదరుడా సహోదరి, ఈ పట్టణానికి నేను వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది. నేను వృద్ధి పొందలేకపోయాను. నేను వ్యాపారం ప్రారంభించి 5 సంవత్సరాలు అవుతుంది. నా వ్యాపారంలో నేను వృద్ధి పొందలేకపోయాను. ఈ పట్టణంలో నా జీవనాన్ని ప్రారంభించి 15 సంవత్సరాలు అవుతుంది. 15 సంవత్సరాల క్రితం ఏ స్థితిలో ఉన్నానో 15 సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా అదే స్థితిలో నేను బ్రతుకుతున్నాను. వృద్ధి లేదు అనే ఆలోచనతో ఒకవేళ ఈ రాత్రి నీవు దేవుని దగ్గరికి వచ్చావేమో, నా కన్నుల ఎదుట నా వెనుకొచ్చిన అనేకులు అలా వృద్ధి చెందుతున్నారు. మరి నా పరిస్థితి ఏమిటో, నా కుటుంబం ఏంటో నాకు తెలియదు, కానీ నేను మాత్రం వృద్ధి చెందలేకపోతున్నాను. ఎప్పుడూ నా బ్రతుకులు నాకు వృద్ధి కలిగేది, ఎప్పుడూ నా కుటుంబం వృద్ధి చెందేది, నా వ్యాపారం ఎప్పుడు ఇంకా వృద్ధి చెందుతుంది అనే ఆలోచనతో ఈ రాత్రి ప్రభు చెంతకు వచ్చావేమో. దేవుడు అంటున్నాడు, నీ బ్రతుకులో 10 సంవత్సరాలు ఒకవేళ నేను మౌనంగా ఉన్నా, 15 సంవత్సరాలు నేను మౌనంగా ఉన్నా, 5 సంవత్సరాలు నేను మౌనంగా ఉన్నా, ఈ రోజు నుంచి నేను మౌనముగా ఉండును. చెప్పబడాలి, ఈ రోజు నుంచి నీ విషయంలో నేను మౌనంగా ఉన్నాను. నేనేం చేయబోతున్నానో తెలుసా? మిమ్మును, నీ పిల్లలు, మిమ్మును, నీ వ్యాపారాన్ని, మిమ్మును, నీ భవిష్యత్తును నేను వృద్ధి చేయబోతున్నాను, అభివృద్ధి చేయబోతున్నాను. దేవుడు 2011లో ఉన్నట్లుగా నీ పరిస్థితులు ఉండవు. 2010లో ఉన్నట్లుగా నీ వ్యాపారం ఉండదు. 2010లో ఉన్నట్లుగా నీ కంపెనీ ఉండదు. దేవుడు మితిలే వృద్ధి ఈ 2012లో నీ కంపెనీకి నేను ఇవ్వబోతున్నాను, నీ వ్యాపారాన్ని నేను ఇవ్వబోతున్నాను, నీ కుటుంబాన్ని నేను ఇవ్వబోతున్నాను. నీ కుటుంబానికి మాత్రమే కాదు, నీ గర్భాన పుట్టిన నీ పిల్లలకు కూడా ఇదే వాగ్దానాన్ని నేను ఇవ్వబోతున్నాను. ఏ విధమైన పరిచర్యలో మీరు పెరుగుతున్నారో, ఏ దైవజనులు మీరు ఈ దైవోపదేశాలు మీరు వింటున్నారో, ఏ దేవుని పరిచర్యలో, ఏ సంఘములో మీరు పెరుగుతున్నారో, ఈ సంఘము యొక్క కొడాలపు త్రాళ్ళు దేవుడు విస్తరించబోతున్నాడు. 2010-11 వరకు ఈ సంవత్సరం ఆనందం చేసుకోవాలి అని ఒకవేళ కొలత వేసుకున్నారేమో, నేను కొలత వేసుకున్నానేమో. 2010వ సంవత్సరంలో 10 మందికే మేము బాప్తిస్మం ఇచ్చాం, 50 మందికే మేము ఆ బాప్తిస్మాన్ని ఇచ్చాం, 50 మందినే దేవుని దగ్గరికి మేము నడిపించాం అని మీరు లెక్కలు వేసుకున్నారేమో.
ఈ సంవత్సరం ఏం చేయబోతున్నానో తెలుసా? మీరు లెక్కలు వేయలేనంతగా, మీ లెక్కకు రానంతగా ఆకాశ నక్షత్రాల వలె మీ సంతతిని విస్తరింప చేయబోతున్నా. ఆయన అంటున్నాడు, ఈ సంవత్సరం నేను ఇవ్వబోయే ఆశీర్వాదం నువ్వు లెక్కించలేవు, దానికి నువ్వు కొలత వేయలేవు. ఎందుకో తెలుసా? వాగ్దానం చేసిన దేవుడు దాన్ని నెరవేర్చుటకు శక్తివంతుడైన దేవుడు. మాటకి సత్యము కాదు, అబద్ధమాడును. నేను ప్రకటిస్తున్న దేవుడు, నీవు నమ్ముకున్న యేసుక్రీస్తు ప్రభువు అబద్ధమాడును. ఆయన నమ్మకస్తుడు కాదు. ఆయన ఎవరో తెలుసా? జీవము కలిగిన దేవుడు. పురాతన కాలం మన పూర్వీకులకు ప్రత్యక్షమవుతూ వచ్చిన దేవుడు. ఆ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఈ సంవత్సరం ఇవ్వబోతున్న వాగ్దానం, ఆ ఆశీర్వాదం కొలతలేనంతగా మీరు వృద్ధి చెందబోతున్నారు. గమనించండి, వృద్ధి అనేది ఒక మనుషుని బ్రతుకులో ఎవరి వలన కలుగుతుంది? కొందరు కష్టాన్ని నమ్ముకొని కష్టం ద్వారా వృద్ధి పొందాలనుకుంటారు. మరికొంతమంది ఉద్యోగాన్ని నమ్ముకొని ఉద్యోగం ద్వారా వృద్ధి పొందాలనుకుంటారు. మరికొంతమంది వారి జ్ఞానాన్ని నమ్ముకొని వారి సొంత జ్ఞానం ద్వారా వృద్ధి పొందాలనుకుంటారు. గమనించండి, మానవ బ్రతుకులో మనిషి ప్రయాసం ద్వారా ఎన్నడూ వృద్ధిలోకి రాలేదు. మనుషుని యొక్క చెమట ద్వారా ఏ పరిస్థితిలో కూడా అభివృద్ధిలోకి రాలేదు. వృద్ధి ఎవరి వల్ల కలుగుతుందో తెలుసా? ఒకసారి స్క్రీన్ వైపు చూడండి. నా వైపు స్క్రీన్ వైపు. కొరింథీ పత్రిక దైవజనుడైన పౌలు రాస్తూ, కొరింథీ సంఘము అపరిమితంగా విస్తరించింది. ఎంతో ముందుతో ప్రారంభించబడిన ఆ కొరింథీ సంఘం వందలు వేల కొలదిగా ఆ సంఘం మార్చబడింది. కొరింథీలంతా అనుకుంటున్నారు, కొరింథీ సంఘం ఇంతగా ఎందుకు అభివృద్ధి చెందిందో తెలుసా? దైవజనుడైన పౌలు ద్వారా, దైవజనుడైన పౌలును బట్టి కొరింథీ సంఘం అభివృద్ధి చెందింది అని ఒకరు అంటున్నారు. ఇంకొకరు ఏమంటున్నాడు తెలుసా? లేదు లేదు, పౌలు వల్ల కాదు, అపోల్లో వల్లే కొరింథీ సంఘము విస్తరించింది అని మాట్లాడుతున్నారు. అప్పుడు పౌలు గారు అంటాడు, ఓ అమాయకులైన కొరింథీయులారా, అవివేకులైన కొరింథీయులారా, నేను నాటాను, అపోల్లో నీళ్లు పోస్తాడు. నాటిన వాని వల్ల వృద్ధి చెందలేదు, నీళ్లు పోసిన వాని వల్ల వృద్ధి చెందలేదు. ఈ సంఘానికి వృద్ధి దేవుడే కలుగు చేశాడు. వృద్ధి దేవుని వల్ల కలుగును. వాక్యం సహోదరుడా, ఒకసారి గమనించు. ఎంతకాలం కష్టాన్ని నమ్ముకుని బ్రతికేమో, కష్టపడుతుంది అంటే కేవలం ఉద్యోగం మీద ఆధారపడి బ్రతికేమో, ఉద్యోగం ద్వారా వృద్ధి పొందాలని. నీ ఉద్యోగం వ్యాపారం మాత్రమే కాదు, కానీ దేవుని నమ్మి ఆయనను పట్టుకోగలిగితే ఆయన ద్వారానే నీ బ్రతుకులు నీవు వృద్ధి చేస్తావు. ఈ పరిచయం గురించి ఒక మాట ఇస్తాను. 2002 సంవత్సరం జనవరి నెల 26వ తారీఖున మొదటి ఆదివారపు ఆరాధన షాపూర్ నగర్లో సిఎంఆర్ అపార్ట్మెంట్లో ప్రారంభించాను. మా మొదటి ఆరాధనలో నేను, పాస్టర్ గారితో పాటు మరొక అక్కగారు ఉండేవాడు.
మేము ముగ్గురు మాత్రమే మొదటి ఆరాధన చేశాం. ఒక్క విశ్వాసం కూడా లేదు. కనీసం చెప్పుకోవడానికైనా మాకు ఒక విశ్వాసం ఉంది, మాకు ఒక కుటుంబం ఉంది, మాకు నీ కుటుంబాలు దేవుడు ఇచ్చాడు అని చెప్పుకోవడానికి కనీసం ఒక్క కుటుంబమైనా లేదు. మా పరిచర్య శూన్యములో ప్రారంభించబడింది. నేను ఆరాధించే దేవుడు ఎవరో తెలుసా? శూన్యములో సమస్తాన్ని సృష్టించగలిగిన దేవుడు. హల్లెలూయా. శూన్యములో ఏది లేని స్థితిలో అన్ని ఉన్నట్లుగా శూన్యములో సమస్తాన్ని సృష్టించి శూన్య స్థితిలో నుండి వందల మంది నీలాంటి భక్తి పరులను దేవుడు ఇచ్చాడు. ఇంతమంది ప్రజలు ఈ పరిచర్యకి నడిపించబడటానికి, ఈ పరిచర్య ఎంతగా వృద్ధి చెందటానికి నా శక్తి కారణం కాదు, నా భక్తి కారణం కాదు. నిష్ప్రయోజకుణ్ణి, పురుగు వంటి వాణ్ణి, ఎన్నిక లేని వాణ్ణి, జ్ఞానము లేని వాణ్ణి, నిష్ప్రయోజనమైనటువంటి దాసులను ఈ పరిచర్యకు వృద్ధి కలుగు చేసింది సర్వశక్తి కలిగిన దేవుడు ఒక్కడే. నేను ఎరుగుదును వృద్ధి దేవుని వలన కలుగును అని. పైసలా ఆ వృద్ధి కలుగు చేసే దేవుడు ఈరోజు ఏమంటున్నాడంటే, ఈ 2012వ సంవత్సరం మితి లేకుండా కొలతలు వేయలేని వృద్ధిని, క్షేమాన్ని ఇది మొదలుకొని నేను మీకు దయచేయబోతూ ఉన్నాను. ఓకే, వృద్ధి దేవుని వలన కలుగుతుంది కదా. దేవుని వలన కలిగే ఆ వృద్ధిని మనం సంపాదించుకోవాలంటే ఎలా దేవుని సన్నిధిలో బ్రతకాలి? ఎలా బ్రతికితే ఆ దేవుని ద్వారా మనం వృద్ధిని పొందుకోగలుగుతాం? గమనించండి, హోషేయ గ్రంథంలో హోషేయ గ్రంథకర్త వృద్ధికి ఆధారమైన కారకాన్ని చెప్తున్నాడు. స్క్రీన్ వైపు ఒకసారి చూడండి. హోషేయ గ్రంథకర్త గ్రంథంలో ఏమంటాడంటే, ఎఫ్రాయిము బుద్ధి లేని వాడై వాడు వృద్ధిలోకి రాలేకపోతున్నాడు అంటాడు. అంటే ఒక వ్యక్తి వృద్ధిలోకి రావాలంటే బుద్ధి కీలకమైనటువంటి అంశం. వృద్ధి దేవుని వలన కలుగుతుంది. దేవుని వలన కలిగే ఆ వృద్ధిని నీవు నేను పొందుకోవాలంటే ఆ దేవుని ఎదుట బుద్ధిమంతులమై ఉండాలి. ఎప్పుడైతే దేవుని యొక్క ఈ బుద్ధిని మనం సంపాదించుకుంటామో, ఎల్లలు లేని, పరిమితులు లేని, కొలతలు లేని వృద్ధి, క్షేమాన్ని మనం పొందుకుంటున్నాం. హల్లెలూయా. చెప్పండి, వృద్ధికి కారణం ఏది? చెప్పాలి. వృద్ధికి కారణం ఏది? బుద్ధి. ఎవడు బుద్ధివంతుడై దేవుని సన్నిధిలో బ్రతుకుతాడో, బుద్ధివంతుడిగా బ్రతికే ప్రతి వాడు దేవుని యొక్క నుండి వృద్ధిని పొందుకుంటూ ఉంటాడు. నా ప్రార్థన ఈ 2012వ సంవత్సరం అంతా ఆ దేవుని ఎదుట బుద్ధిమంతులమై బ్రతుకుతాము. ప్రైజ్ ది లార్డ్. బుద్ధిమంతులు అవటం అంటే ఏంటి? చాలామంది ఎవడైనా ఏమీ మాట్లాడకుండా, చూడండి, ఇట్లా మోగోడ్లాగా ఉన్నాడు అనుకోండి, మొద్దులాగా ఉన్నాడు అనుకోండి, ఆడు చూసి చాలామంది అంటాడు ఎంత బుద్ధివంతుడో అంటాడు. మౌనంగా ఉండేవాళ్ళు చాలా ఘోరం అండి. సైలెంట్గా ఉంటారు చూసారా? వాళ్ళకున్న పేరేంటో తెలుసా? సైలెంట్ కిల్లర్స్. చాప కింద నీరులాగా మొత్తం కొట్టుకుని పోయేటట్టు చేస్తారు. ఆ బుద్ధి అంటే ఇలా 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 చేతులు ముడుచుకొని మౌనంగా ఉండేది కాదు. ఏ బుద్ధి దేవుని సన్నిధిలో మనం కలిగి ఉండాలి. నంబర్ 1, మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయంలో 7వ వచనంలో పేతురు గారు ఏమంటారంటే, అన్నిటికీ కాలము సమీపమై ఉన్నది,
కావున మీరు స్వస్థ బుద్ధి గలవారై దేవుని సన్నిధిలో మీరు బ్రతకండి అని అంటాడు. మీ బుద్ధి ఉందే, ఆ బుద్ధి ఆరోగ్యకరమైన బుద్ధిగా, స్వస్థత కలిగిన బుద్ధిగా నా ఎదుట మీరు బ్రతికితే మితిలేని వృత్తి నేను దయచేయబోతున్నాను. ప్రైజ్ ది లార్డ్. మితిలేని వృత్తి ఈ సంవత్సరం నేను ఇవ్వబోతున్నాను. స్వస్థత అంటే ఏంటి? స్వస్థత అనే మాట సహజంగా శరీరానికి పడతారు. శరీరంలో స్వస్థత లేదు, అస్వస్థత ఉందని. అంటే అస్వస్థత ఉన్నవాడు ఎప్పుడు బలహీనంగా ఉంటాడు, బలహీనంగా ఉంటాడు. ఏ పని చేయలేడు, ఎక్కడికి వెళ్ళలేడు, నడవలేడు, కూర్చోలేడు, చివరికి తన పనులు కూడా తాను చేసుకోలేకపోతాడు. అస్వస్థత అంటే బలహీనత. గమనించండి, స్వస్థ బుద్ధి అంటే బలహీనతలు లేని బుద్ధివంతుడుగా నువ్వు బ్రతకాలి. బలహీనతలు లేని వ్యక్తిగా ఏ విషయంలో కూడా, అది పరిశుభ్రత విషయంలోనైనా, ప్రార్థన విషయంలోనైనా, నోటి మాట విషయంలోనైనా, నీ చూపు విషయంలోనైనా బలహీనత లేని వ్యక్తిగా ఉంటే నీ స్వస్థ బుద్ధిని బట్టి నేను వృద్ధిపరుస్తాను. హల్లెలూయా. ఒకసారి ఓ ప్రాంతంలో యేసు ప్రభువు నమ్ముకున్న పిల్లలు ఆ సంఘానికి వస్తున్నారు. 15 సంవత్సరాలు అవుతుంది అక్కడ పరిచర్య ప్రారంభించి. 15 సంవత్సరాలు అవుతున్న ప్రారంభంలో ఏ 10 మంది ఆ మందిరానికి వచ్చారో అదే 10 మంది 15 సంవత్సరాల తర్వాత కూడా అదే 10 మంది ఉన్నారు. 15 సంవత్సరాల తర్వాత సంఘ పెద్దల్లో 4 సమావేశం అయ్యారు. సమావేశమై ఎదరో మన పాస్టర్ గారు 15 సంవత్సరాల క్రితం సేవ స్టార్ట్ చేశారు, అసలు పరిచర్యలో వృద్ధే లేదు, కాబట్టి ఈరోజు పరిచర్య వృద్ధి పొందేటట్లుగా ప్రార్థన చేద్దామన్నారు 4. ప్రార్థన చేద్దామని కూర్చొని ఒకరితో ఒకళ్ళు అనుకుంటున్నారట. ప్రార్థన చేసే ముందు ఒకసారి మన బలహీనతలో ఒకరితో ఒకరు ఒప్పుకుందాం అన్నారట. 4 సమావేశమయ్యారు. ఒకడు అన్నాడట, మీకు ఎవ్వరికి తెలియదు కానీ బెదరో నాకు ఒక బలహీనత ఉంది, ఎవ్వరికీ తెలియకుండా చాటుగా గుట్టు చప్పుడు కాకుండా భయంకరంగా తాగుతాను. అయితే మీకు తెలుసా, ఆదివారం మాత్రం తాగను. భక్తుడు, ఆదివారం మాత్రం తాగను. అమెరికా నుంచి తీసుకొచ్చిన మందైనా, మిలిటరీ వాళ్ళది వస్తుంది కదండి కాస్త ఘాటుగా, ఆ మిలిటరీ వాళ్ళదైనా ఆదివారం మాత్రం తాగనండి. ఆదివారం చాలా ఖచ్చితంగా ఉంటాను, కాకపోతే సోమవారం నుంచి శనివారం వరకు ఫుల్గా తాగుతా బెదరు, ఇదొక్కటే నా బలహీనత అన్నాడు. రెండో వాడు అన్నాడు, బెదరు మీకు ఒక తాగుడుందేమో, నా బలహీనత ఏంటో తెలుసా, నేను తాగుతాను, స్మోకింగ్ చేస్తాను, కొన్ని చెప్పకూడని భయంకరమైన కార్యాలు కూడా నాకున్నాయి బ్రదరు, నేను కూడా నీకులాగే నిష్ఠగా ఉంటాను. ఆదివారం తాగను. ఆదివారమే కాదు, లెంట డేస్ ఉంటాయి చూసావు, లెంట డేస్ 40 రోజులు ఉంటారు కదండి భక్తులు మనోళ్ళు. 40 రోజులు చాలా భక్తిగా ఉంటాను, పొరపాటును ముట్టుకోను, నా బలహీనత ఇది బెదర్ అన్నాడు. రెండోవాడు. మూడోవాడు ఏమన్నాడు తెలుసా, మీకు తాగుడు స్మోకింగ్ ఏమో ఎవ్వరికీ తెలియని ఒక భయంకరమైన బలహీనత నాకుంది. నేను పనిచేసే ఉద్యోగ స్థలంలో ఎవరికి తెలియకుండా, చివరికి కట్టుకున్న భార్య కూడా తెలియకుండా చిన్న ఫ్యామిలీ మెయింటైన్ చేస్తున్నాను తెలుసా. 15 సంవత్సరాల నుంచి మెయింటైన్ చేస్తున్నాను, గుట్టు మాత్రం బయటికి రాలేదు. సీక్రెట్. 15 సంవత్సరాలు ఇదే బెదరు నా బలహీనత అన్నాడు. మూడోవాడు చెప్పి ముగించే లోపే 4వాడు పరిగెత్తుతున్నాడు. ఈ 3 బలహీనతలు
ఈ ముగ్గురు బలహీనతలు, నాలుగోడు పరిగెత్తుతున్నాడు. వీళ్ళ ముగ్గురు వాడి పడుతున్నారు. రే బాబు ఎక్కడికి వెళ్తున్నావురా? మా బలహీనతలు ఎన్నో, నీ బలహీనత చెప్పవేంటిరా? ఆగరా బాబు, రే ఆగరా బాబు అని అరుస్తున్నాడు. వాడు ఆగట్లేదండి, ఆగట్లా, ఆయాసపడుతున్నాడు. మొత్తానికి ఒక వ్యక్తి, ఈ మూడో వ్యక్తులు ఒక వ్యక్తి బాగా వేగంగా పరిగెత్తి వాళ్ళు పట్టుకోపోయాడు. అంత దూరం వాడు అంటాడు, మరి బాబు నన్ను ఆపొద్దురా, నన్ను ఆపొద్దురా అన్నాడు. మరి నీ బలహీనత ఏంటో చెప్పరా అంటున్నారు వీళ్ళు. వాడేమన్నాడు తెలుసా? నాకు ఒక బలహీనత ఉంది. ఏమిటో తెలుసా? నాకేదైనా తెలిస్తే అమ్మో నా కడుపులో దాచిపెట్టుకోలేను నేను, నా కడుపులో దాచిపెట్టుకోలేను. నాకున్న బలహీనత ఏంటో తెలుసా? తెలిసింది ఏదో ఒక చెవులో ఊదిన దాకా, ఎవడో ఒకడు చెవులో ఊదిన దాకా నాకు నిద్ర పట్టదు అని పరిగెత్తుతున్నాడు. చెప్పండి పరిగెత్తుతున్నాడు. ఒరే బాబు, మా బలహీనతలన్నీ విని నీ బలహీనత ఇంకా డేంజర్గా ఉందిరా బాబు, ఆగరా అంటున్నాడు. లేదయ్యా, ఇది నా కడుపులోనే దాచిపెట్టుకున్నానంటే, ఇది నా గుండెలోనే దాచిపెట్టుకున్నానంటే, నా హృదయంలోనే దాచిపెట్టుకున్నానంటే నా పొట్ట పగిలిపోతే ఇది ఎప్పుడు శాంతి ఇచ్చిందో తెలుసా? ఏదో ఒక చెవులో సన్నాయి ఊదితే గాని, ఆ ఇంటికి ఈ ఇంటికి వెళ్ళి పనికి మాలిన ఈ కబుర్లు చెప్తే గాని అప్పుడు నాకు కాస్తంత మనశ్శాంతి ఉంటుందిరా బాబు, నేను ఆగలేనని పరిగెత్తుతున్నాడు. చూసారా? ఈ బలహీనులతో ఉన్న ఆ పరిచర్య ఎలా అభివృద్ధి చెందుతూ ఉంటుంది ఆలోచించు. ఈరోజు వరకు 2011 వరకు ఒకవేళ నీవు అభివృద్ధి చెందకపోవటానికి కొన్ని బలహీనతలు నీలో ఉన్నాయేమో. నా దేవుడి రాత్రి పిలుస్తున్నాడు, లేని బలహీనతల నుంచి పైకి, నీ బలహీనతల నుంచి విడుదల పొంది, ఆ చంచల దురదవాట్ల నుంచి విడుదల పొంది, ఈ నూతన సంవత్సరంలో ఒక నూతన తీర్మానంతో, దేవా ఈ 2012వ సంవత్సరం అంతా నీ కొరకు ఏ బలహీనతలు లేకుండా, విశ్వాసంలో ఏ లోపము లేకుండా, ఆత్మీయ జీవితంలో ఏ పద్ధతులు లేకుండా బలవంతుడిగా నేను నిలుస్తాను. నా ప్రభువాన్ని కొరకు జీవిస్తానని నీవు లేవగలిగితే, ప్రభు వైపు నీవు చేతులు చాపగలిగితే, నీ బలహీనతలను విదిలించుకొని, నీ బలహీనతలను తొలగించుకొని, చిక్కులు పెట్టే ఆ చిన్న చిన్న పాపాలను విడిచిపెట్టి ఈ రాత్రి నువ్వు ప్రభు కొరకు లెగిస్తే, నా దేవుడు మాట్లాడుతున్నాడు, ఈ బైబిల్లో ఒక అతను ఉన్నాడు. ఆయన పేరేంటంటే బలవంతుడు. ప్రైజ్ ది లార్డ్. అలాగని బాడీ బిల్డర్ ఏం కాదండి. గమనించండి, ఇవాళ రేపు బాడీ బిల్డర్ మీద మనుషులు చాలా చాలా ఎంత ప్రయాసపడుతున్నారంటే అంత ప్రయాసపడుతున్నారు. కొంతమంది యవన పిల్లలు ఏ పని మాట లేకుండా రోజుకు 6 పూటలు తిని 7 పూటలు నిద్రపోయి, ఇక వాళ్ళ పని ఏంటో తెలుసా? ఇదంట ఏంటి? తల్లి, ఒరే బాబు ఒక బకెట్ నీళ్లు తీసుకురారంటే నడువు మమ్మీ అంటాడు. ఒరే కాస్త మార్కెట్కి వెళ్ళి రారా అంటే అమ్మో తలనొప్పి అంటాడు. వీటన్నిటికీ నొప్పులు. కానీ చూడండి, రోజుకు 6 పూటలు తిని రోజుకు 3-4 గంటలు ఎక్సర్సైజ్ చేస్తాడు. ఎందుకో తెలుసా? కండల కొరకు. పెంచితే పెంచాడు, దాచిపెట్టుకోవచ్చు కదా. అది దాచిపెట్టుకోడు. ఆడేం చేస్తాడు తెలుసా? ఈ కండలు పెంచింది ఎందుకు? ఆ గొలియాతు గాడు పెంచింది ఎందుకంటే వాడు 40 రోజులు చూపించాడు వాళ్ళకి. ఎందుకు పెంచాడు? ఎంత కష్టపడింది, పగలనక రాత్రనక ప్రయాసపడింది కండలు చూపించడానికే కదా. పిల్లలారా, ఈ రాత్రి ఆత్మీయంగా నువ్వు ఫలవంతుడివి కావాలి. బైబిల్లో ఆత్మీయంగా ఫలవంతుడిని పిలువబడిన ఒక మనుషుడు ఉన్నాడు. ఆ మనుషుని పేరే ద గ్రేట్ బోయస్.
బోయాజు అనే పేరుకున్న అర్థం బలవంతుడు అని అర్థం. అతని గురించి వాక్యం ఏమంటుందో తెలుసా? బెత్లెహేము దేశములో బోయాజు అను ఒక మనుష్యుడు, ఆ మనుష్యుడు బహుభాగ్యవంతుడు మనుష్యుడు. ఎవరండి? బహుభాగ్యవంతుడైన మనుష్యుడు. మితిలేని వృత్తిని పొందుకొని క్షేమాన్ని పొందుకుంటూ ఆ బెత్లెహేము దేశములో బహుభాగ్యవంతునిగా తాను బ్రతికాడు. అంత గొప్ప భాగ్యవంతుడు అవటానికి కారణం ఏంటో తెలుసా? ఈ బోయాజు బలవంతుడు. ఎందులో బలవంతుడో తెలుసా? ఆయనకి విస్తారమైన పొలం ఉందండి. ఆ పొలంలో ఒక రాత్రి కళ్ళను త్రొక్కుతూ ఆ ధాన్యం దగ్గరే ఆ రాత్రి పండుకొని ఉన్నాడు. గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడు. మధ్యరాత్రి వేళ అకస్మాత్తుగా మెలకు వచ్చి కళ్ళు తెరిచి చూస్తే ఎవరో ఒక స్త్రీ, విధవరాలైన ఒక స్త్రీ, యవనస్తురాలైన ఒక స్త్రీ ఈ బోయాజు పక్కనే పండుకున్నది. విధవరాలు, యవనస్తురాలు, సౌందర్యవంతురాలు. ఆ సౌందర్యవతి ప్రక్కనే పండుకొని ఉంటే ఈ బలవంతుడు యవనస్తుడు ఆ బిడ్డను లేపి, మనము యూదులము, మా జాతి యోగా జాతి, మా జాతి పవిత్రమైన జాతి, మా దేవుడు, మేము ధర్మశాస్త్రం ఎలాంటి అపవిత్రమైన కార్యక్రమాలను ఒప్పుకోదు, ఇలాంటి కార్యాలు లేచుకొని వెళ్ళిపో. ఎలాంటి అపవిత్రమైన కార్యాలకు మా చరిత్రలో చోటు లేదు, వెళ్ళిపోయి కొనిచ్చి అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ బోయాజు ఎవరో తెలుసా? బలవంతుడు, శక్తివంతుడైన మనుషుడు. అందుకనే వాక్యం ఉంటుంది, ఏ దేశములో శక్తివంతునిగా తాను బ్రతికాడో ఆ దేశములో ఈ బోయాజు బహుభాగ్యవంతునిగా ఆశీర్వదించబడ్డాడు. నీకు తెలుసా? ఈ బెత్లెహేములో అనేకులు బ్రతకలేక, కరువు వచ్చిందని, జీవించలేమని, కలిసి రావట్లేదని అనేక మంది బెత్లెహేమును విడిచిపెట్టి ఆయా దేశాలకు వలస వెళ్ళారు. బైబిల్లో ఉన్న అద్భుతం ఏంటంటే, ఇక్కడ బ్రతకలేమని ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి అనేకులు వలస వెళ్తే ఎక్కడ బ్రతకలేమని ప్రజలంతా అనుకున్నారో అక్కడే బోయాజు బ్రతికాడు. బ్రతికి బహుభాగ్యవంతుడయ్యాడు. చక్కబడిగా హల్లెలూయా. నా ప్రియ దేవుని పిల్లలారా, ఈ రాత్రి వాక్యం వింటున్న నీ బ్రతుకులో నేను ప్రారంభించిన ఈ వ్యాపారం మంచిది కాదేమో, అందుకని నేను వృద్ధి పొందలేకపోతున్నాను. నేను నివసించే ఇల్లు వాస్తు సరిగ్గా లేదేమో, అందుకని నాకు కలిసి రావట్లేదు. నేను చేస్తున్న ఈ ఉద్యోగం సరైనది కాదేమో, అందుకని నేను వృద్ధి పొందలేకపోతున్నానేమో అని స్థలాన్ని చూసి, ప్రాంతాన్ని చూసి కలవరపడుతూ ఈ రాత్రి ప్రభు దగ్గరికి వస్తే నా దేవుడు ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? ఏ స్థలములో నీవు ఉన్నావో ఆ స్థలములోనే నేను అనుభవిస్తున్నాను. ఏ ఉద్యోగంలో చేస్తున్నావో, ఏ వ్యాపారంలో చేస్తున్నావో, ఏ కంపెనీలో నడిపిస్తున్నావో దానిలోనే నీవున్న స్థలములోనే అద్భుతాలు నేను సృష్టించబోతున్నాను. నీవున్న స్థలములోనే, నీవు చేస్తూ ఉన్న వ్యాపారంలోనే విచిత్రాలు ఈ 2012లో నేను చేయబోతున్నాను. హల్లెలూయా. చప్పటి కొడుతూ స్తుతించుదాం. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. ఒకవేళ 2011 సంవత్సరం